బేసిక్‌గా మూవీస్‌లోని కొన్ని సీన్స్ ఉంటాయి. అవేటంటే ఆ మూవీస్‌కి టర్నింగ్ పాయింట్స్ అన్నమాట. జస్ట్ ఆ ఒక్క సీన్‌తో జాయ్ అని లెగుస్తదండి. టోటల్ మూవీనే మారిపోద్ది. అలాంటి ఒక టాప్ 5 మూవీస్‌లో ఉండే టర్నింగ్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మరింకెందుకు లేటు మొదలు పెడదామా? Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ లిస్ట్‌లో ఫిఫ్త్ పొజిషన్‌లో ఉన్న మూవీ 'రఘువరన్ బీటెక్'. మీరు సినిమాని కరెక్ట్‌గా చూడండి. ఎగ్జాక్ట్‌గా ఇంటర్వెల్ సీన్‌కి ముందు వరకు ఒకలా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ తర్వాత ఒకలా ఉంటుంది. ఐ మీన్ ఇంటర్వెల్ సీన్‌కి ముందు వరకు రఘువరన్ క్యారెక్టరైజేషన్ అంతా ఒకలా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ తర్వాత తన క్యారెక్టరైజేషన్‌లో కాస్త మార్పొస్తుందన్నమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళ మదర్ క్యారెక్టర్ చనిపోయారు కాబట్టి. అందులో ఏముంది మామ, చనిపోక ముందు కూడా జాబ్స్ ట్రై చేశాడు. చనిపోయిన తర్వాత కూడా జాబ్‌లు ట్రై చేశాడు. పెద్ద తేడా ఏముంది అని అడిగితే, ఇక్కడ మనం కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే, రఘువరన్ వాళ్ళ మదర్ చనిపోక ముందు వరకు తనకంటూ ఒక బాధ్యత ఉంది అన్న పాయింట్ తనకి తెలీదు. తనకంటూ ఒక బాధ్యత ఉంది అన్న ఆలోచన తనకి ఏమాత్రం లేదు. ఎప్పుడైతే రఘువరన్ వాళ్ళ మదర్‌ని కోల్పోతాడో, అక్కడి నుంచి కాస్త బాధ్యతగా నడుచుకోవడం మొదలు పెడతాడు. ఒకవేళ ఇంటర్వెల్ దగ్గర ఫోన్ కట్ చేయకుండా ఫోన్ లిఫ్ట్ చేసి, వెళ్లి రఘువరన్ వాళ్ళ మదర్‌ని కాపాడుకుంటే ఏముండదు. మళ్ళీ జాబ్స్ ట్రై చేస్తూ ఉంటాడంతే. ఇన్‌ఫాక్ట్ ఇంటర్వెల్ దగ్గర రఘువరన్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ చనిపోయిన తర్వాత, ఆవిడ బాడీలో ఉన్న ఆర్గాన్స్ డొనేట్ చేయడం వల్లే కదా అనిత మేడమ్ బతుకుతుంది. అందుకు కృతజ్ఞతగా అనిత వాళ్ళు కూడా వాళ్ళ ఆఫీస్‌లో జాబ్ ఇస్తారు. ఒకవేళ రఘువరన్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ చనిపోకపోయుండుంటే, అసలు సినిమాలో అనిత అనే క్యారెక్టర్ ఉండేదే కాదేమో. పాయింటే కదా! ఆలోచించండి. ఇప్పుడు నంబర్ 4 విషయానికొస్తే 'అల వైకుంఠపురంలో'. ప్రీ ఇంటర్వెల్ సీన్‌లోని సముద్రఖని గారు జయరామ్ గారి గుండెల మీద ఫసక్కుమని గుచ్చేయడం వల్లే కదా! టోటల్ మూవీ అక్కడ టర్న్ ఓవర్ అవుతుంది. అంటే బంటు రామచంద్ర గారిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం, అక్కడికెళ్ళిన తర్వాత నర్స్ కంటపడటం, బంటు ఆవిడ ద్వారా నిజం తెలుసుకోవడం. ఇలా కథ ఈ టెంపోలో ఎళ్ళిపోవడం వల్ల బంటుకి నిజమేంటో తెలిసింది. పొరపాటున సముద్రఖని గారి క్యారెక్టర్ జయరామ్ గారి గుండెల్లో గుచ్చుండకపోతే కథ కంప్లీట్‌గా మారిపోయి ఉండేది. అమూల్య పెళ్లిష్టం లేదని జెప్పి రామచంద్ర గారికి చెప్పడానికి వెళ్తే రామచంద్ర గారు కూడా ఒప్పుకొనుండొచ్చు. పెళ్లి క్యాన్సిల్ అయ్యుండొచ్చు. బంటు ఇంకా వాళ్ళ నాన్న వాల్మీకిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. టోటల్‌గా చెప్పాలంటే కథ మొత్తం మారిపోయి ఉండేది. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ ఇండైరెక్ట్‌గా విలన్ తన థ్రెట్‌ని తనే క్రియేట్ చేసుకున్నాడు. అర్థం కాలేదా? మరక్కడ పొడవడం వల్లే గదా! బంటు ఆయన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం, అక్కడ నిజం తెలియడం, బంటు ఏమో వైకుంఠపురంలోకి రావడం, ఆ తర్వాత క్లైమాక్స్‌కొచ్చేసరికి సముద్రకని గారి క్యారెక్టర్ గుండెల్లో ఫసక్కుమని గుచ్చడం. చూసారా ఇక్కడ? ఇండైరెక్ట్‌గా ఆయన థ్రెట్‌ని ఆయనే క్రియేట్ చేసుకున్నారు. ఓకే. మనం ఇప్పుడు నంబర్ 3కెళ్దాం. నంబర్ 3 దగ్గరికొచ్చేసరికి ఇక్కడ ఉంది 'టెంపర్'. 'టెంపర్' మూవీలో టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? అమ్మాయిని ఫ్లైట్ ఎక్కిచ్చి కాపాడేద్దాం అని జెప్పేసి అనుకుంటాడు కదా! ఇక్కడే. పొరపాటున ఆవిడ గాని ఎనక్కొచ్చి అన్నా అని పిలిచి మ్యాటర్ మొత్తం చెప్పుండకపోతే, దయ సైలెంట్‌గా సీడీ తీసుకెళ్ళి వాల్తేరు వాసుకి ఇచ్చేసేవాడు. సో, ఇక్కడ చూసుకుంటే న్యాయం జరిగే ఛాన్స్ అయితే లేదు. దయ ఎప్పుడులాగే దయ లేకుండా బతుకుతూ ఉంటాడు. వాల్తేరు వాసు వాళ్ళ తమ్ముళ్ళు కూడా దర్జాగా వాళ్ళ పతాపరం ఆళ్ళు చేసుకుంటూ ఉంటారు. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ వన్ సీన్ దయ తన తప్పేటో తెలుసుకొని అక్కడ చేంజ్ అవుతాడనమాట. తనెంత చేంజ్ అవుతాడంటే క్లైమాక్స్‌లో న్యాయం జరగడం కోసం ఆ నింద తన మీదే యేసుకుంటాడు. దట్ వాస్ రియల్లీ ఎ గ్రేట్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ. నైస్. ఓకే. నంబర్ 2 దగ్గరికొచ్చేద్దాం. నంబర్ 2లో ఉన్నది 'సీతారామం'. 'సీతారామం' మూవీలో టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా? అఫ్రిన్ ఏడుపు. కుయ్యో అని జెప్పి అఫ్రిన్ ఏడవగానే, అయ్యో! అని జెప్పేసి రామ్ ఉండిపోయి తనని కాపాడదాం అనుకోని ఈ బాబు ఇరుక్కుపోతాడు. ఒక్కవేళ రామ్‌కి గాని ఆ ఏడుపు ఇనిపించకుండా ఉండుంటే, తనకప్పటికి అఫ్రిన్ మ్యాటర్ గుర్తులేదు గాబట్టి, వెంటనే ఎళ్ళిపోయి ఉండేవాడు. అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి ఉండేవాళ్ళు. అప్పుడు రామ్ సీతతో కలిసి చాలా హ్యాపీగా ఉండేవాడు. బట్ ఇక్కడ ఇంకో ఛాన్స్ ఉంది. అఫ్రిన్‌ని కాపాడతానని జెప్పి మాటిచ్చాడు కాబట్టి, తనని కాపాడలేకపోయాను అన్న రిగ్రెట్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ ఛాన్స్ ఉంది. బట్ చూస్తున్నారా ఈ చిన్న పిల్లలా ఉండే కొంటె పిల్ల ఏడ్చింది కాబట్టే రామ్ అక్కడ ఉండిపోయాడు. ఆ తర్వాత సీతకు దూరమయ్యాడు. దట్ వాస్ రియల్లీ ఎ ట్రాజిడిక్ ఎండింగ్ మ్యాన్. హాల్‌లో సినిమా చూసేటప్పుడు ఎంత ఏడుపొచ్చిందంటే ఎంత ఆపుకున్నా ఆగలేదు. సర్లే ఇంక నంబర్ 1 విషయానికొచ్చేసరికి 'బాహుబలి'. 'బాహుబలిలో' టర్నింగ్ పాయింట్ అనగానే శివుడు కొండెక్కకుండా ఉండడం, బల్లాల దేవుడు తాడొదిలి బాహుబలి కింద పడిపోవడం, ఇలాంటి చిన్న చిన్న టర్నింగ్ పాయింట్స్ ఆలోచించకండి. ఈ సినిమాకి ద మేజర్ టర్నింగ్ పాయింట్ ఎవరంటే 'దేవసేన'. మీరు వింది నిజమే 'దేవసేన'. 'దేవసేన' అనే క్యారెక్టర్ ఒకటి 'బాహుబలి' కంటపడ్డం వల్ల అతని జీవితం పెంట పెంట అయిపోయింది. అదే 'దేవసేన' 'బాహుబలి' కంటపడుండకపోతే ప్రశాంతంగా వరల్డ్ టూర్ ఏసినట్టు చుట్టూ రాజ్యాన్ని జూసి, మహిష్మతి సామ్రాజ్యానికి చేరుకొని రాజయ్యేవాడు. ఇంక బల్లాల దేవుడు తన కుట్రలు తను చేస్తూ ఉండేవాడు. మేబీ ఎక్కడో ఓ చోట్ల వర్కౌట్ అయ్యి, అక్కడ కథ మొత్తం మారిపోయి ఉండేది. కానీ ఈ సినిమాకి మేజర్ టర్నింగ్ పాయింట్ మాత్రం 'దేవసేన'యే. ఏమంటారు జనులారా? చెప్పండి.
అదే మీ ఒపీనియన్ ఏదో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి పార్ట్ 2 కావాలి మామ అని అడిగితే కింద కామెంట్స్‌లో అడగండి. అలాగే ఈ వీడియోకి ఒక 2,000 లైక్స్ చేసేయండి. తప్పకుండా ఈ వీడియోకి పార్ట్ 2 రెడీ చేస్తాను. ఆ పార్ట్ 2 కూడా మంచి క్రేజీగా రెడీ చేస్తానే. సో, మరది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా! ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. పక్కనే ఉన్న గంటను మర్చిపోవద్దు. దాన్ని కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్‌లొస్తాయి. అలాగే మామ మన న్యూస్ 3 ఫ్యాక్ట్స్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ లింక్‌ని కింద డిస్క్రిప్షన్‌లోని అలాగే ఎండ్ కార్డ్స్‌లోని ఇస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మామ. కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌తో మీ ముందుకు ఆ ఛానల్‌లో వస్తూ ఉంటాం. ఓకేనా? ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.